ఇప్పుడు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఒప్పందంలో భాగంగా బయట దొరికేటువంటి యూనిట్ కాస్ట్ కంటే అక్కడ యూనిట్ కాస్ట్ ఎక్కువ పెట్టి కొనాల్సినటువంటి అవసరం ఏముంది అక్కడ అనేది ఒక అలా కాదు. కాంపిటేటివ్ బిడ్ పెడితే ఎవరు తక్కువకి ఇస్తామంటే వాళ్ళ దగ్గరే సెలెక్ట్ చేసుకుని పీపీఏ చేసుకునే పని. అవును, అది చేయలా. అది ఎందుకు చేయలేదు అనేది ఇప్పుడు రేపు నరసింహారెడ్డి గారి కమిషన్ ముందు ముఖ్యమంత్రి వస్తే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, మిగతా అధికారులు కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ప్రభాకర్ రావు గారు ఇంకొక ఆయన సెక్రటరీ వాళ్ళంతా ప్రభుత్వం తీసుకుంది నిర్ణయం, మాకు సంబంధం లేదు, మా స్థాయిలో తీసుకుంది కాదు జనకో స్థాయిలో అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఎవరు ఆ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఎందుకు తీసుకున్నారు అనేది. ఇప్పుడు ఎలా ఉంటాయి ఇప్పుడు ఈ మనకు విద్యుత్ రంగం సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు మీరు ఎక్స్పర్ట్గా? తెలంగాణ కానీ ఏ రాష్ట్రమైనా కానీ మనకి దీర్ఘకాలికంగా అంటే ప్రతి సంవత్సరం వచ్చే 5 ఏళ్లలో ఏ ఏడాది మన డిమాండ్ ఎంత పెరుగుద్ది, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కన్జ్యూమర్స్కి కొత్త కనెక్షన్ చేస్తాం, ఎంత పెరుగుద్ది, ఆ పెరిగిన డిమాండ్ని తీర్చడానికి ఎంత విద్యుత్ స్థాపక సామర్థ్యాన్ని ఎన్ని మెగావాట్లు ఏ సంవత్సరం ఎప్పుడు పెట్టాలి, అలాగే వాటిని ఆ విద్యుత్తుని ప్రసారం చేయడానికి పంపిణీ చేయడానికి ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ని ఎంత పెంచాలి, వీటన్నిటికీ వేల కోట్లలో ఖర్చు అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవాలి ఒకటి. రెండోది, మనకు విద్యుత్ డిమాండ్ అనేది రోజంతా ఒకే రకంగా ఉండదు, హెచ్చు తగ్గులు ఉంటాయి, ప్రతి వారం ఉంటుంది. సీజనల్గా కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి, వేసవిలో ఎక్కువగా వర్షాకాలంలో తక్కువగా ఇలా ఉంటాయి. అందువల్ల ఈ హెచ్చు తగ్గులు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రకరకాల విద్యుత్ మిశ్రమం మిక్స్ ఎలా కొంత సమతుల్యత ఉండేటట్టు టెక్నికల్గా సాధ్యమైన మేరకు అది చేసుకోవాలి. అంటే థర్మల్ విద్యుత్ అంటే 24 గంటలు రోజంతా ఉత్పత్తి చేసేది. రెన్యూబుల్ ఎనర్జీ అనేది కొన్ని పరిమిత గంటలు, సోలార్ పవర్ తీసుకుంటే డే టైంలోనే వస్తుంది, సాయంత్రం 6 నుంచి 10 దాకా పీక్ అవర్స్, అక్కడ మనకు దొరకదు అది. అప్పుడేమవుతుంది, ఇది అవసరానికి మించి రెన్యూబుల్ ఎనర్జీ యూనిట్స్ పీపీఎల్ కానీ చేసుకుంటే ఇప్పుడున్న నిబంధనలు చట్టం ప్రకారం అది మొత్తం కొని తీరాల్సింది, అవసరం ఉన్నా లేకపోయినా దాని రేటు ఎక్కువ తక్కువ అనే దాంతో సంబంధం లేకుండా. అలాగే మనకు థర్మల్ విద్యుత్ లభ్యమవుతున్నా సరే దానివల్ల ఏంటంటే సర్ప్లస్ తేలితే థర్మల్ విద్యుత్ని బ్యాక్ డౌన్ చేయాలంటే ఆ ఉత్పత్తి చేయొద్దని, అంత మేరకు ఆ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయొద్దని చెప్పి వాళ్ళకి అంత మేరకు ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లించుకోవాలి 100 కోట్లలో. అదంతా మొత్తం ఈ బర్డెన్లన్నీ వినియోగదారుల మీద పడతాయి. అలాగే పీక్ అవర్స్లో సాయంత్రం 6 నుంచి 10 సోలార్ పవర్ లభ్యం కాదు, అందువల్ల మళ్ళీ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి. అందువల్ల ఇన్ని రకాల ఈ సమతుల్యత కానీ లేకపోతే, అంటే మనకి ఈ హెచ్చు తగ్గులతో ఉన్న డిమాండ్కి రకరకాల విద్యుత్ మిశ్రమానికి మధ్య సాంకేతికంగా సాధ్యమైనంత సమతుల్యత ఏదైతే మనం విఫలమవుతామో దానివల్ల అనవసరమైన భారాలు ఇవన్నీ వచ్చి పడుతున్నాయి. అందువల్ల అలాంటిది లేకుండా ఆ సమతుల్యత సాధ్యమైనంత వరకు, ఎంతవరకు సాంకేతికంగా వీలుంటే అంతవరకు ఉండేటట్టు అవి తీసుకోవాలి. తర్వాత ప్రాజెక్టులు పెట్టేటప్పుడు ఆ పెట్టుబడి వ్యయం చాలా న్యాయంగా ఉండేటట్టు చూసుకోవాలి. విపరీతమైన పెట్టుబడి పెట్టేసి చేస్తే విపరీతంగా బర్డెన్స్ పడతాయి. అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏది ఈ ఇంధనాల కేటాయింపు, బొగ్గు, న్యాచురల్ గ్యాస్, అలాగే వాటి ధరలను నిర్ణయించడం, వాటి మీద వేస్తున్న పన్నులు, ఇప్పుడు బొగ్గుకు సంబంధించి దాదాపు 10-12 రకాలుగా పన్నులు వేస్తుంది కేంద్రం. ఇప్పుడు బొగ్గు ఆ పన్నుల రూపంలో, తర్వాత బొగ్గు గనుల సంస్థలు, గ్యాస్ సంస్థలు ప్రభుత్వం, అలాగే రవాణా చేసే రైల్వేస్, వీటి నుంచి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు డివిడెండ్స్గా కేంద్రానికి వెళ్తున్నాయి. వాళ్ళు ఒక్క పైసా ఇవ్వట్లా రాష్ట్రాలకు సబ్సిడీ కింద. అంటే ఆదాయం మేము సంపాదించుకుంటాం, సామాజిక బాధ్యతలు సబ్సిడీలు మీరు భరించాలనే పద్ధతిలో ఇవాళ ఈ ఫెడరల్ వ్యవస్థలో వక్రీకరణలు జరిగి కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల ఇలాంటి భారాలన్నీ పెరిగిపోతున్నాయి. దానికి తోడు మీరు వాడే విద్యుత్తులో కనీసం ఇంత శాతం రెన్యూబుల్ ఎనర్జీ కొనాలంటున్నారు. అది మనకు అవసరమా లేదా, ఆ శాతం దేని ప్రకారం నిర్ణయిస్తున్నారు, ఎవరిని సంప్రదించేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతున్నాయి. రెగ్యులేటరీ కమిషన్స్ వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు పీపీఎల్ చేయిస్తున్నారు రెన్యూబుల్ ఎనర్జీ కొనుగోలు. వీటి వల్ల ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తున్నాయి, బర్డెన్స్ పెరిగిపోతున్నాయి వినియోగదారుల మీద. మేము సబ్సిడీ ఇస్తున్నామని చెప్తా, సబ్సిడీ ఎక్కడిది, అది ప్రజల సొమ్మే. అందువల్ల ఈ సబ్సిడీలన్నీ ఇస్తున్నామని చెప్తా, ఈ సబ్సిడీలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరి దగ్గర అయితే, ఈ ప్రైవేట్ వాళ్ళ దగ్గర అయితే కొంటున్నామో చాలా అధిక ధరలకి, లేకపోతే కేంద్రం పన్నుల రూపంలో
అలాగే అటు బొగ్గు గ్యాస్ ధరలు కూడా చాలా నిర్హేతుకంగా చాలా అధికంగా ఉండేటట్టు కూడా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ రూపంలో పోతున్నాయి, కేంద్రానికి పోతున్నాయి, ప్రైవేట్ డెవలపర్స్కి పోతున్నాయి. అవన్నీ అంత ఎక్కువ అయ్యాక ఇప్పుడు సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది. వాటన్ని చేతుబద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగానే సరైన విధానాలు అనుసరిస్తే ఇంత భారాలు పడవు, తగ్గించవచ్చు. ఇప్పుడున్న భారాలని గణనీయంగా తగ్గించవచ్చు. ఓకే సార్.